అంటే ఆ చలిని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళు పొద్దున్న లేచి ముగ్గులు వేస్తారు. ఇది దేవుడి కోసమా లేక అందం కోసమా? దీని వెనక ఆడవారు ఆరోగ్యాన్ని కాపాడే ఒక సీక్రెట్ సైన్స్ ఉంది. సైన్స్ ప్రకారం సంవత్సరంలో ఈ ధనుర్మాస సమయంలోనే ఓజోన్ లేయర్ భూమికి దగ్గరగా వస్తుంది. ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో గాలి కాలుష్యం లేకుండా 100% స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో బయట నిలబడి ముగ్గులు వేయడం వల్ల ఆ స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తులకు అంది ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఉండేలా ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాదు చలికాలంలో బ్యాక్టీరియా వైరస్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. అందుకే యాంటీ బ్యాక్టీరియా గుణాలను ఆవు పేడతో కల్లాపు జల్లి గొబ్బెమ్మలు పెడతారు. సైన్స్ ప్రకారం ఆవు పేడలో ఉండే యాంటీ సెప్టిక్ మరియు యాంటీ రేడియో ధార్మిక గుణాలు ఈ భూమి మీద మరే ఇతర పదార్థాల్లో లేవు. ఇది ఇంటి ముందు ఉంటే గాలిలో ఉండే విష పదార్థాలు క్రిములను చంపుతుంది. గొబ్బెమ్మ అంటే మట్టి ముద్ద కాదు, మన ఇంటిని రోగాల నుండి కాపాడే ఒక బయోషీల్డ్. చివరిగా ఒక మాట, దయచేసి మీ పిల్లలకి ఆవు పేడ గొప్పతనం చెప్పండి. వాళ్ళ లేత చేతితో గొబ్బెమ్మలు పెట్టించండి. ఆ మట్టి వాసనని మన మూలాలను వారికి పరిచయం చేయండి. రేపటి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు మనమే చెప్పకపోతే ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు? మాకు మన ఇంటి గుమ్మ నుండే మొదలవ్వాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన సంస్కృతిని ఇస్తేనే కదా రేపు వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఇది కూడా మన వారసత్వ సంపదే కదా. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన వారసత్వాన్ని తర్వాత తరాలు కూడా అందించండి. వాళ్ళే మన ధర్మాన్ని కాపాడతారు. జై హింద్, జై శ్రీరామ్.